హాయ్ ఫ్రెండ్స్, టొమాటో వ్యాపారస్తులకు రైతు సోదరులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇంకేం చేస్తున్నారు? సాయంకాలం వేళ కాఫీలు టీలు తాగినారా? వాతావరణం ఎట్లుంది మీ సైడ్? మీ ఊర్ల కల్లా వాతావరణం ఎట్లుంది? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈరోజు మన మదనపల్లిలో అయితే కొంచెం తెర పిడిచింది, బాగానే ఉంది వాతావరణం అయితే. ఈరోజు పెద్దగా వాన అయితే పడట్లేదు. ఇంక ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో దిగుమతి ఎట్లుందో చెప్పేస్తా ఫస్ట్. ఇంకా దిగుమతి చూసుకున్నట్టయితే నిన్నటితో పోలిసి దిగుమతి అయితే ఈరోజు బాగానే వచ్చింది. అంటే ఒక 250-300 బాక్సులు అయితే ఎక్కువగానే వచ్చాయని చెప్పచ్చు. కొన్ని లాట్లు అయితే చాలా పెద్దవి వచ్చాయి, కొన్ని చిన్న చిన్న లాట్లు కొంచెం క్వాలిటీ ఉన్నవి కూడా వచ్చాయన్నమాట. ఇది దిగుమతి విషయానికి వచ్చినట్టయితే. ఇంకా ధరల విషయం మాట్లాడుకున్నట్టయితే ధరలు అయితే ఈ దిగుమతి అనేది ఎక్కువగా రావడం వల్ల తేమకి వచ్చిన అంటే తేమకాయలు అలాగే పచ్చికాయలు కూడా వచ్చేసాయి అనమాట ఈరోజు ఫుల్ ఎక్కువగా మార్కెట్లోకి. అంత క్వాలిటీ ఉన్న కాయలు అయితే తక్కువగా వచ్చాయి. సో ఈ సూపర్ టాప్ క్వాలిటీ అలాగే షైనింగ్ కాయ అంటాం కదా, అవనేటి చాలా తక్కువగా వచ్చాయన్నమాట. సో అవి కొన్ని లాట్లు మాత్రం 1150, 1200 సూపర్ టాప్గా ఉంది. నాకు చెప్పాలంటే ఒక మాటగా చెప్పాలంటే 1200 అయితే సూపర్ టాప్. ఇంకా మిగతావన్నీ ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ థర్డ్ క్వాలిటీ మాట్లాడుకుందాం. థర్డ్ క్వాలిటీ మాట్లాడుకుంటే 250 నుంచి 550 వరకు అయితే వెళ్ళింది. అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే 550 నుంచి 900 లోపు అయితే పలికాయి. ఈ పచ్చికాయలు కూడా 550 అయితే వేశారు ఒక లాట్ అయితే. ఇంక ఈ ఫస్ట్ క్వాలిటీ చూసుకున్నట్టయితే 900 నుంచి 1100 వరకు వెళ్ళడం జరిగింది. ఇది ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో ప్రైజెస్ అనేటివి. నెక్స్ట్ మొలకల్చెరు ఆప్షన్ కూడా మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి వైపే సబ్స్క్రైబ్ ఉంది, దాని మీద అలా నొక్కండి. అలాగే ఎడమ చేతి వైపే లైక్ ఉంది, అక్కడ కూడా లైక్ వేసుకోండి. మీ మదనపల్లి ఆడబిడ్డ ఛానల్ మదనపల్లి టొమాటో హబ్ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు వీడియోస్ చూడన్నా. నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డకు కూడా. మన ఛానల్లో ప్రతిరోజు డైలీ ప్రైజెస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను.